అమెరికాలో గుమ్మడికాయ కట్టం. అవును. ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరింటి వైపు చూసే సమయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ చూసినా ఈ ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలానే ఉంటుంది. దీనికి ఇంకొక లాజిక్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా 1 సంవత్సరం క్రితం. మీరు మా కమ్యూనిటీలోనే మా ఇద్దరే మీరు కూడా అక్కడే కొనుక్కున్నారు. మామూలుగా అయితే వీడు కూడా ఇల్లు కొనుక్కున్నాడే అనుకుంటారు ఇండియాలో. అంతే కదా. ఇక్కడ అలా అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్నటిదాకా అపార్ట్మెంట్ లో $1000-2000 కట్టి సింపుల్ గా మిగిలిన డబ్బులు సేవ్ చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇల్లు కొన్నానో నేను దానికి డబులో తిరుగులో కట్టాలి. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్లు వీటన్నిటికి తోడు 5000 6000 నా జీతం మొత్తం అయిపోతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు కొనుక్కున్నారో నేనేం ఫీల్ అవుతాను, నిన్నటిదాకా మీరు కూడా నాతో పాటు అపార్ట్మెంట్ లో ఉండి 4000 దాచిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నాతో పాటు వచ్చారో అమ్మాయి నాతో పాటు ఈవిడ కూడా వదిలించుకుంటుందిగా, ఇంకా నాకు బాధ. సో నేను మీ ఇంటి వైపు చూసే పని లేదు. ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నానో మీరు అంతే మార్టిగేజ్ కడుతున్నారు, అవే ఖర్చులన్నీ మీకు ఉన్నాయి. సో నాతో పాటు మీరు ఖర్చులు పెడుతున్నారు దాచిపెట్టుకోకుండా. బాధ ఎందుకు? ఊరికి చిన్న లాజిక్ సరదాగా ఇది. మేబీ అందుకని కూడా అవసరం లేదేమో. 2వ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని రకరకాల దేశాల వాళ్ళు అందరూ కలిసి ఉంటారు కాబట్టి హార్డ్ గా ఒకళ్ళు ఏదో గుమ్మడికాయలు పెట్టి ఒకళ్ళు దిష్టి బొమ్మలు పెట్టి ఇలా గోలగోలు చేయడానికి ఇక్కడ ఈ అమెరికా దేశంలో వ్యతిరేకం కాబట్టి ఆ కమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ గుమ్మడికాయలు కూడా కట్టరు. మనం ఏం చేస్తామంటే ఆ సాంప్రదాయం పోగొట్టకుండా ఆయన్ని ఆ రెస్పెక్ట్ చేస్తూ ఆ గుమ్మడికాయ పూజ చేసి బాకెట్లో పెట్టి కొన్ని రోజులు ఉంచుకుంటారు. పూజ అయిపోయాగానే తీసి ట్రాష్ వేసేస్తారు.